అందుకే నీ మీద ఓ రేంజ్లో ప్రతీకారాన్ని తీర్చుకుంటాను. నీ అంతం నీ అమ్మ అంతం చూడండి బదులు. ఇక్కడ నేను దాచిపెట్టిన విషయం ఎవ్వరికీ తెలియదు. నీ అమ్మ నీ గురించి హాస్పిటల్ చుట్టూ ఎంత వెతికినా ఫలితం ఉండదు. నేను మళ్ళీ కలుస్తాను. పేషెంట్ ప్రాణాలతో ఆటలాడుకుంటున్న డాక్టర్లు అని మా గురించి కొందరు అప్పుడప్పుడు ఇష్టం వచ్చినట్టు న్యూస్లో రాస్తుంటారు, చూపిస్తుంటారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్న దాన్ని ఏమంటారండి? మా అబ్బాయి మరణించినట్లయితే అందుకు పూర్తి బాధ్యత మాదే అని మీరు కన్సెంట్ లెటర్ మీద సంతకాలు చేసి ఇవ్వండి. మాట్లాడకండి సార్. ఆపరేషన్ థియేటర్లో ఎంతసేపు వెయిట్ చేయమంటారు? అదేమన్నా సినిమా థియేటర్ అని అనుకుంటున్నారా? ఆపరేషన్ టైం కూడా చురుచుగా అయిపోయింది. మా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి సార్. ముందైతే దైవం మీద భారం వేశాం. మా ఆవిడ అప్డేట్ తీసుకురావడానికి వెళ్ళింది. పాపం తీసుకుని తొందరగానే వచ్చేస్తుంది సార్. ముందు మృత్యుంజయ మంత్రం చెప్పిస్తాం సార్. పరిస్థితి క్షణం క్షణం గంటల్లో ఉంది.